దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రం కలుగునుగాక. ఈ దినముకైన దేవుని వాక్యంను చూద్దాం. లూకాసు వార్త 5వ అధ్యాయము 31వ వచనమును మనం చూడబోతున్నాం. 31, 32 కూడా మనం చూస్తున్నాము. అంటే ఈ వాక్యములు మనం చదివినట్లయితే లూకాసు వార్త 5:31లో అందుకు యేసు రోగులకే గాని ఆరోగ్యము గల వారికి వైద్యుడు అక్కరలేదు అని చెబుతూ ఇంకా 32లో మారు మనస్సు పొందుటకై నేను పాపులను పిలువవచ్చి తిని కానీ నీతిమంతులను పిలువ రాలేదని వారితో చెప్పాను అని చెప్పి రాయబడి ఉంది. ఇక్కడ ఈ 2 రెఫరెన్సెస్ ఎందుకు తీశానంటే ఇది 2 కలిసి ఉందండి. అంటే ఇక్కడ ఏమని ఉంది, యేసు ఏమంటున్నాడు ఫస్ట్ 31వ వచనంలో లూకాసు వార్త 5:31లో ఆయన అంటున్నాడు అందుకు యేసు రోగులకే కానీ ఆరోగ్యం గల వారికి, అంటే రోగులకే హాస్పిటల్కి ఎవరు వెళ్తారండి? రోగులే వెళ్తారు కదా. రోగులకే ఏం కావాలి? రోగులకే కానీ ఆరోగ్యం గల వారికి వైద్యుడు ఎవరికి వైద్యుడు అవసరం? రోగము ఉన్న వారికే వైద్యుడు అవసరం అన్న మాట చెప్పి ఆయన అక్కడ నెక్స్ట్ ఏమంటున్నాడంటే ఇప్పుడు నిజంగా యేసు చెప్పినది ఏదో రోగం గురించి ఆయన మాట్లాడలేదు. ఎటువంటి రోగం గురించి? పాపం అనే రోగం గురించి ఆయన మాట్లాడుతున్నాడు. నెక్స్ట్ వచనంలో మనం చూస్తున్న 32లో మారు మనస్సు పొందుటకై నేను పాపులను పిలువవచ్చి తిని. దేనికి వచ్చాడంట యేసు? అంటే ఈ స్వస్థత ఇవన్నిటికీ కాదు కానీ పాపులను పిలువ వచ్చి తిని అని అంటున్నాడు. అంటే పాపులను మారు మనస్సుకు కానీ నీతిమంతులను పిలువ రాలేదని వారితో చెప్పాను. అంటే కొంతమంది ఆ రోజుల్లో కూడా పరిచయులు, శాస్త్రులు వీళ్ళందరూ కూడా మేమందరూ నీతిమంతులు, నువ్వే పాపి అని చెప్పి యేసు మీద కూడా నేరం మోపిన సందర్భం ఉంది. అంటే మనం చూస్తున్నాం, ఇక్కడ రాయబడి ఉంది. ఇక్కడ రాయబడిన మాట మనం చూస్తే మారు మనస్సును పొందుటకై నేను పాపులను పిలువవచ్చి తిని. అంటే ఎవరిని పిలవడానికి యేసు వచ్చారంట? పాపులను పిలవడానికి. అంటే ఈ లోకంలో పాపులు ఎవరు? అందరూ. తల్లి గర్భంలో మనము బయటికి వచ్చినప్పుడే మనం రావడమే ఎట్లా? పాపంలోనే. మన తల్లి నన్ను పాపంలో గర్భం ధరించినది అనే ఒక వాక్యం ఉంది. అంటే ప్రతి తల్లి కూడా పాపంలోనే గర్భము ధరిస్తుంది. కానీ దానికి నేను అది పెద్ద టాపిక్గా నేను మాట్లాడడం లేదు. కానీ ఏమంటున్నానంటే యేసు రోగులకే కానీ ఆరోగ్యం గల వారికి వైద్యుడు అక్కర్లేదు. అంటే రోగం ఉన్న వారికి ఏ రీతిగా వైద్యుడు అవసరమో అదే రీతిగా మారు మనసు పొందుటకు అవసరం ఉన్న వారికే వారినే నేను పిలవడానికి వచ్చాను. ఎవరెవరికి పాప క్షమాపణ కావాలనో, ఎవరెవరికి రోగం నుండి విడుదల కావాలనో, ఎవరెవరికి దేవుని అవసరమో వారిని పిలవడానికే వచ్చానని చెప్పి యేసు అంటున్నాడు. ఏమని అంటున్నాడు? మారు మనసు పొందుటకై నేను పాపులను పిలువ వచ్చి తిని కానీ నీతిమంతులను పిలువ రాలేదని వారితో చెప్పిన. ఆ రోజు ఉన్న శాస్త్రులు, పరిచయులు వీళ్ళందరూ కూడా వాళ్ళు తమను తాము గొప్ప నీతిమంతులుగా వారు చూపించుకొని పెద్ద అంగీలు వేసుకొని సమాజ మందిరంలో పెద్ద కుర్చీలో కూర్చొని ఇట్లా అంతా చేశారని మనకు తెలుసు కదా. అంటే అది అన్ని తప్పు అని నేను చెప్పట్లేదు. దాని ఉద్దేశం, వారి యొక్క మనస్సు దానిలో ఎలా ఉందో అది మనం తెలుసుకోవాలి. అంటే సరే ఉండని. అయితే ఈ వాక్యంలో మనం చూసినట్లయితే మారు మనసు పొందుటకై నేను పాపులను పిలువవచ్చి తిని అన్న యేసు అంటున్నాడు. అంటే ఎవరెవరికి మారు మనసు ఈ రోజు వరకు కూడా మనం ప్రపంచమంతా చూస్తున్నాం. ఎవరెవరికి మారు మనసు అవసరమో మీరు దేవుని సన్నిధికి వెళ్ళి లేదా మీ ఇంట్లోనే మీరు మోకరించి కన్ను మూసుకొని దేవుని వైపు చూసి మీరు పెదవులు తెరిచి మీ యొక్క హృదయమును కుమ్మరించి ప్రభువా నా పాపమును క్షమించుము. ఈ పాపాత్మురాలనే స్త్రీ ఏ రీతిగా వచ్చి ఆమె పెద్దగా ఏం మాట్లాడలేదు, కన్నీరు కార్చి యేసు ప్రభు ఒక పాదమును తన్ని కన్నీటితో కడిగి తల వెంట్రుకలతో తుడిచి ఆ రీతిగా ఇవన్నీ చేయడమును బట్టి ఆమె తన పాపము క్షమింపబడిందని నమ్మింది. అదే రీతిగా క్షమాపణ కూడా పొందింది కదా.
మనం అది చూస్తున్నాం బైబిల్ గ్రంథంలో. అయితే మనం చూస్తున్నాము, అది 7వ అధ్యాయంలో ఉంది. అయితే మనం చూస్తున్నాం, మారు మనసు పొందుటకై నేను పాపులను పిలువవచ్చి తిని అని చెప్పిన మాట ఈ రోజు వరకు కూడా వర్ధిల్లుతుందండి. ఈరోజు ఒకవేళ మీలో పాపం ఉందని మీకు మనసులో అనిపిస్తుందా, తప్పకుండా మీరు దేవుని ఎద్దకు వెళ్ళండి. అంటే ఎక్కడ వెళ్ళాలి అంటే మీకే మీ మనసులో తెలుసు, ఇంట్లోనా, చర్చ్లోనా, ఎక్కడన్నా చెట్ల కిందనా, ఎక్కడ మీకు కరెక్ట్ అని మీకు మనసులో అనిపిస్తుందో అక్కడ కన్ను మూసుకొని మోకరించలేకపోతే కూర్చొని మీరు ప్రార్థన చేయండి. తప్పకుండా దేవుడు మీ ప్రార్థనను అంగీకరిస్తాడు. తప్పకుండా మీ ప్రార్థనను ఆయన వింటాడు. విని మీ జీవితంలో ఆయన గొప్ప కార్యంను తప్పకుండా చేస్తాడని నమ్మండి. ఆ రీతిగానే చేస్తాడు. మనం నమ్ముదాం, గొప్ప కార్యమైన చేస్తాడు. ప్రభువా నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. ఈ సమయంలో ఎవరెవరు ప్రభువా వారి యొక్క పాపములు క్షమింపబడి ఉన్నదని నమ్ముచున్నారో తండ్రి, ఆ రీతిగానే ప్రభువా మీరు తండ్రి ఎవరెవరు మీ యొక్క శరణము వచ్చి ఉన్నారో వారి పాపములను క్షమించి ప్రభువా వారికి ఉన్న ఎవరెవరు పశ్చాత్తాపముతో నీ వైపు చేరి వచ్చి ప్రార్థన చేస్తున్నారు తండ్రి, వారి పాపములను కూడా మీరు క్షమించగలరని మేము నమ్ముచున్నాం ప్రభువా. తప్పకుండా మీ చేతికి అప్పగిస్తున్నాం తండ్రి. ప్రతి ఒక్కరు కూడా ఎవరెవరు నీ వైపు చూసి మొరపెడుతున్నారో వారికి కావలసిన ప్రతి మేలుతో వారిని నింపమని, ఆశీర్వదించమని, దీవించమని యేసు నామములో అడిగి ప్రార్థిస్తున్నాము మా తండ్రి. ఆమేన్. ఈ ప్రోగ్రాం మీకు ఆశీర్వాదకరంగా ఉన్నదని మేము నమ్ముచున్నాం. ఫస్ట్ లైక్ చేయండి, తెలిసిన వారు మీ ఫ్రెండ్స్ అందరికీ మీరు షేర్ చేయండి, తర్వాత సబ్స్క్రైబ్ చేయండి. తప్పగా ప్రభు మిమ్మల్ని దీవిస్తాడు. ఇక రాబో వీడియోను కూడా మీరు చూడండి, దీవించబడండి. ప్రభు మిమ్మల్ని దీవించును గాక. గాడ్ బ్లెస్ యూ.